బైపాస్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెక్స్ చేయొచ్చు. బైపాస్ సర్జరీ అంటే ఏంటి? సరే, మనం రోడ్ పైన వెళ్తాం, రోడ్ బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్. యుక్రెయిన్ రష్యా వార్ అప్పుడు యుక్రెయిన్ కి వెళ్ళి అక్కడ దీని మీద అడ్వాన్స్ ట్రైనింగ్ పొందారు. ఆ వార్ అప్పుడు మీ జర్నీ ఎలా సాగింది? అంత వార్ జరుగుతున్న టైంలో కూడా వాళ్ళంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రతిరోజు వాళ్ళ పేషెంట్స్ కి అందియగలుగుతున్నారు. ఇంత పీస్ఫుల్ కంట్రీలో ఆ టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చి మన పేషెంట్స్ కి మనం ఎందుకు ఇవ్వకూడదు? సార్, మన ఇండియాలో హార్ట్ సర్జరీ గురించి మోస్ట్ కామన్ మిత్ ఏంటని మీరు అనుకుంటున్నారు? సర్జరీ చేస్తే లైఫ్ కాంప్రమైజ్ అయిపోతుంది, నేను ఇంతకు ముందుగా యాక్టివ్ గా ఉండలేను అనేది ఒక మిత్. సార్, ఇంకోటి కమింగ్ 5 to 10 years లో ఇండియాలో ఈ కార్డియాక్ సర్జరీ వరల్డ్ ని లీడ్ చేయబోతుందా? డెఫినెట్. పేషెంట్ టెస్టిమోనియల్స్ మనం పెడుతుంటాం సోషల్ మీడియాలో. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ పేషెంట్ ఎవరైతే మన దగ్గర సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకున్న పేషెంట్ మన పైన ఉంచిన ట్రస్ట్ మనం పబ్లిసిటీ లాగా వాడుకోవడం అనేది నా దృష్టిలో తప్పు. సార్, ఇప్పటిదాకా మీరు చేసిన సర్జరీస్ లో యంగెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత, ఓల్డెస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత? ఓల్డెస్ట్ పేషెంట్ 83 years ఫీమేల్, యంగెస్ట్ పేషెంట్ వచ్చేసి 31 years మేల్. ఒక సర్జరీ అంటే కొంచెం భయం అనేది ఉంటుంది. స్టంట్ అనేది సింపుల్ గా అయిపోయే ప్రొసీజర్ గా అనుకుంటారు. సో దీనికి ఎలా చెప్తారు? స్టంట్ కి ఇండికేషన్స్ వేరు, బైపాస్ కి ఇండికేషన్స్ వేరు. సార్, కార్డియాక్ సర్జరీ తర్వాత ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏముండదు. సార్, బైపాస్ అయిన పేషెంట్ మళ్ళీ జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయొచ్చా? డెఫినెట్ గా చేయొచ్చు. సార్, అసలు గుండె జబ్బులు ఉన్న పేషెంట్ కి సాధారణంగా ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు 5 kilometers నడిస్తే కాసేపు కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అది ఫస్ట్